पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో మొదటి 4 శ్లోకాల గురించి అవగాహన చేసుకున్నాము. తండ్రి మనకు క్షేత్రజ్ఞ విభాగ యుగంలో ప్రకృతి పురుషుడు ఈ రెంటి గురించి చెప్పారు. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రము అనేటటువంటిది అంతా కూడా ప్రకృతి అనబడుతుంది. ఈ ప్రకృతి గుణాలతో ఉన్నటువంటిది అనేది చెప్పారు. ఆ గుణాల గురించి మనకు వివరంగా తెలియచేయటం కోసమని గుణత్రయ విభాగ యోగంలో ఆ తండ్రి మనకు వివరంగా గుణాలన్నిటి గురించి కూడా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ గుణాల గురించి మనం అప్పుడప్పుడు కూడా వాళ్ళ గుణం బాగలేదు, వీళ్ళ గుణం బాగోలేదు అని ఇలాగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు గుణం అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అనేటటువంటిది ఇవన్నీ కూడా మనకు ఈ అధ్యాయంలో తండ్రి వివరంగా తెలియజేస్తున్నారు. 5వ శ్లోకం సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. సత్వం రజ తమో గుణాలు, సత్వగుణము రజోగుణము తమోగుణము, ఈ గుణాలు 3 రకాలు. ఈ 3 గుణాలు కూడా ప్రకృతి సంభవం, అంటే ప్రకృతి నుండి వచ్చినటువంటివి. ఏది ప్రకృతి? మనం క్షేత్రజ్ఞ విభాగ యోగం చూసినట్లయితే ప్రకృతి అంటే ఇక్కడ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ప్రకృతి. ఇదే మనకు అపర ప్రకృతి అని కూడా తండ్రి చెప్పారు కదా. ఈ ప్రకృతి నుండి ఈ గుణాలు వచ్చినాయి అన్నది చెప్తున్నారు. ఈ గుణాలన్నీ కూడా ప్రకృతికి సంబంధమైనటువంటి గుణాలు, పురుషుడికి సంబంధమైనటువంటి గుణాలు కాదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం ఇది క్షేత్రము అని తెలుసుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మ అనబడుతున్నాడు. అన్ని క్షేత్రాల్లోనూ కూడా ఆ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ అనబడుతున్నాడు అనేటటువంటిది మనకు స్పష్టంగా 13వ అధ్యాయంలో చెప్పటం జరిగింది. కాబట్టి ఇది క్షేత్రము, ఇది వికారాలు చెందుతుంది, ఇదంతా మారేటటువంటిదే, ఇది నశిస్తూ ఉంది అని
ఈ వికారాల్ని, ఈ మార్పులను గమనిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే క్షేత్రజ్ఞుడు, వాడే ఆత్మ అనబడుతున్నాడు, వాడే పరమాత్మ అనబడుతున్నాడు. ఇది మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే ఈ వికారాలు చెందేటటువంటిదంతా కూడా మనం ఏమిటి అని చూసినట్లయితే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇదే నిజానికి ఇక్కడ ప్రపంచము అనబడుతుంది. ప్రపంచము అన్నప్పుడు ఇక్కడ ఈ దేహం కూడా దానిలో కలిసిపోతుంది. ప్రపంచము, పంచం అంటే 5. ఇక్కడ ఉన్నది ఏమిటి? కేవలము శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, అలాగే మనస్సు. ఇవి బాహ్యేంద్రియాలన్నీ కూడా ఈ శబ్ద, స్పర్శ, రూపరసగంధాలను తెలుసుకుంటున్నాయి. అలాగే అంతరింద్రియమైనటువంటి మనస్సు ఊహిస్తూ కొన్ని విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది. అయితే వీటన్నిటినీ కూడా తెలుసుకుంటున్నటువంటి నేను వేరుగా ఉన్నాను అనేటటువంటిది ప్రయత్నం పూర్వకంగా మనం మొదలుపెట్టి ఆ విధంగా గమనించటం అన్నదాన్ని చేస్తే నేను గమనికగా ఉన్నాను అనేది ఎవరికి వాళ్ళకి అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. అంటే మనస్సును కూడా నేను గమనిస్తున్నాను. మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా నేను గమనిస్తున్నాను. ఈ ఆలోచన ఎలాంటి ఆలోచన వచ్చినా నేను గమనిస్తున్నాను. అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏ విషయాలను గ్రహిస్తున్నాయో అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. నేను గమనించేవాడిని అనేది ఆ విధంగా క్షేత్రజ్ఞుడమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటం జరిగింది క్షేత్రజ్ఞ విభాగ యుగంలో. గమనించేటటువంటి నీవు ఏ రూపంతోనూ కూడా లేవు. రూపాలన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి నీవు ఏ రూపము లేనటువంటి వాడివి అని కూడా నువ్వు అర్థం చేసుకుంటూనే ఉన్నావు కదా. ఇవన్నీ కూడా రూపాలతో ఉన్నాయి, కానీ నీకంటూ ఏ రూపము లేదు. నీవు నిరాకారమై ఉన్నావు. రూపాలతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మారుతూ 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 ఉన్నాయి. కానీ ఆ మార్పులన్నింటినీ కూడా గమనిస్తున్నటువంటి నీవు ఏ మార్పు కూడా చెందటం లేదు. ఒకే విధంగా ఎప్పుడూ కూడా ఒకే విధంగా గమనిస్తూ 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 ఉన్నావంతే. మనసులో ఆలోచనలు కూడా గమనిస్తూ గమనిస్తూ ఉన్నావంతే. కేవలము నువ్వు గమనికగా ఉన్నావంతే. అక్కడ సాక్షి చైతన్య స్వరూపంగా ఉన్నావంతే. సాక్షి చైతన్య స్వరూపంగా ఉన్నావంతే. ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఇదంతా కూడా నువ్వు గమనించేటటువంటిది అంతా కూడా ప్రకృతి అనబడుతుంది. ఇదంతా కూడా గుణాలతో ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా గుణాలతో ఉంది. ఆ గుణాలతో ఉన్నటువంటి ప్రకృతి మారుతూ ఉంది. గుణాలతో ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూస్తున్నటువంటి, ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి నీవు ఏ గుణంతో ఉన్నావు? ఏ గుణంతోనూ కూడా లేవు. నీవు నిరాకారమై ఉన్నావు. ఏ మార్పు చెందటం లేదు. నీకంటూ ఏ గుణము కూడా లేనే లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమైంది? క్షేత్రజ్ఞుడమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి గమనించేటటువంటి నీవు ఏ గుణము లేనటువంటి వాడివి. నీవు నిరాకారమై ఉన్నావు. నీవు నిర్గుణుడవై ఉన్నావు. నీవు నిరాకారమై ఉన్నావు. గమనించే నీవు, దేహంగా కాదు. దేహం గుణాలతో కూడి ఉంది.
అది నీవు గమనిస్తున్న దేహం కదా, ఇది ప్రపంచంలో భాగం కదా. కాబట్టి ఈ దేహం గుణాలతో కూడి ఉంది. మనసు, ఈ దేహము, ఇదంతా కూడా, ఈ ప్రపంచము ఇదంతా కూడా గుణాలతో కూడి ఉంది. దీన్నంతటినీ గమనిస్తున్నటువంటి నీవు ఏ గుణాలతో కూడా లేవు. నీవు నిర్గుణమై ఉన్నావు, నీవు నిరాకారమై ఉన్నావు, అలాగే నిర్గుణుడవై ఉన్నావు నీవు. అలాగే నువ్వు ఏ మార్పులు చెందటం లేదు, ఏ వికారము చెందటం లేదు, నిర్వికారమై ఉన్నావు. నువ్వు నిర్వికారమై, నిరాకారమై, నిర్గుణుడవై కేవలము సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నావంతే. కేవలము సాక్షిగా ఉన్నావంతే. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. అలాంటి నీవు నిర్గుణుడమైనటువంటి, నిరాకారమైనటువంటి, నిర్వికారుడమైనటువంటి నీవు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? దేహము నేను అనుకుంటున్నావు. ఈ దేహము నేను అనుకుంటున్నావు. ఈ దేహం ఏమిటి? గుణాలతో కూడినటువంటిది. గుణాలతో కూడినటువంటి, మారేటటువంటి, వికారాలు చెందేటటువంటి ఈ దేహము నేను అనుకుంటున్నావు. ఇది ఒక్కోసారి ఉంటుంది, పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, శిథిలమవుతుంది, నశిస్తుంది. అలాంటి దేహాన్ని పట్టుకొని, అలాగే మనసులో ఆలోచనలు మారుతూ ఉంటాయి, ఆ గుణాలు మారుతూ ఉంటాయి. అలాంటి దాన్ని పట్టుకొని ఏ మార్పు లేనటువంటి, నిరాకారమైనటువంటి, నిర్వికారమైనటువంటి, నిర్గుణుడమైనటువంటి నీవు దీంతో కలిసిపోయి ఈ మారేది, ఈ మరణించేది నేను అనుకుంటున్నావు. ఇది అసలు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది ఇలాగా? యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకుండా, ఒకవేళ నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి, మనకి శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ వాచ, భగవంతుడు చెబుతున్నారు కాబట్టి, నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపమని తెలుసుకున్నప్పటికీ కూడా మరలా ఎందుకు నేను దేహమే అనుకుంటూ నువ్వు దేహంగానే ఎందుకు ఉండటానికి ఇష్టపడుతున్నావు? అసలు ఎందుకు అంతగా ఈ దేహం నేను నేను అనేటటువంటి ఆ భావన, దేహ వాసన ఎందుకు అంత బలపడింది నీకు? ఎందుకు అంతగా నీకు బలపడిపోయింది ఇది? ఇప్పుడు దీనికి కారణం ఎవరు? ఎందుకు నేను దేహం అనుకుంటున్నావు? ఈ దేహవాసన నీకు ఎందుకు అంతగా బలపడిపోయింది? మరి దీని నుంచి నువ్వు బయటపడాలి కదా. ఇక్కడ ఈ జన్మ సార్థకం చేసుకోవాలి, మోక్షం పొందాలి, భగవంతుడితో ఏకమవ్వాలి అని అంటున్నావు కదా. అంటున్నప్పుడు మరి ఈ దేహమే నేను అనుకుంటున్నప్పుడు మళ్ళీ నీకు దేహాలే వస్తాయని కదా తండ్రి చెప్తున్నారు ఇక్కడ. ఈ దేహమే నేను అనుకుంటూ నువ్వు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆయా పనులకు సంబంధంగా నీవు ఆ ఫలాలు పొందాలి. అలాంటి జన్మలు నీకు వస్తాయి. 84 లక్షల జీవరాశులు నీకు రకరకాల జన్మలు వస్తాయి, జంతు జన్మలు వస్తాయి, పశుపక్షాది కీటకాది జన్మలు వస్తాయి అని చెప్తున్నప్పుడు అది అర్థమైనప్పటికీ కూడా మన తండ్రి మనకు 2వ అధ్యాయంలో చెప్పారు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత అని చెప్పారు. ఈ దేహం అంతమైపోయేటటువంటిదే, ఇది నాశనమైపోయేటటువంటిదే, ఇది నిత్యం కాదు. ఇది నువ్వు అనుకుంటున్నావు.
ఇది నువ్వు కాదు. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము నీవు నిత్యుడవై ఉన్నావు, నా అంశవై ఉన్నావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి చెప్పారు. చెప్పినప్పటికీ కూడా దేహమే నేను అనుకుంటున్నామంటే అంతగా, అంత బలంగా ఈ అలవాటు మనకు ఏర్పడింది. ఈ వాసన అంటారు దీన్ని, దేహ వాసన. దీన్ని పోగొట్టుకోలేకపోతున్నాము. ఈ దేహవాసన ఎందుకు ఏర్పడింది, ఎవరి వల్ల ఏర్పడింది, ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా పోగొట్టుకోవాల్సి ఉంది అనేటటువంటిది మనకు ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో తండ్రి చెప్తున్నారు. అంటే ఇది ఎంత ముఖ్యమైనటువంటి అధ్యాయమో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అంటున్నారు. సత్వ, రజ, తమో గుణాలు, ఈ 3 గుణాలు కూడా ప్రకృతికి సంబంధమైనటువంటివి. పురుషుడవైనటువంటి నీకు సంబంధం ఏమీ కూడా లేదు. ఆత్మస్వరూపమైనటువంటి నీవు నిర్గుణుడవు. నీవు ఏ గుణాలు లేనటువంటి వాడివి, నిర్గుణుడవు. నిర్గుణుడవైనటువంటి నీవు ఈ దేహం నేను అని చెప్పేసి అంతగా ఆ అలవాటు ఎందుకు చేసుకున్నావు అంటే ఇదిగో ఈ గుణాల వల్లే చేసుకున్నావట. గుణాలు నీకు సంబంధమైనవా? నీకు సంబంధమైనవి కాదు. ఆత్మస్వరూపమైనటువంటి నీకు సంబంధమైనటువంటివి కాదు. దేహానికి సంబంధమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వ, రజ, తమో గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాలు నిన్ను బందీని చేస్తున్నాయి. నీవు ఈ దేహం నేను అనేటటువంటి ఆ ఆలోచన అంత గట్టిగా స్థిరపడిపోయే విధంగా జరగటానికి కారణం ఏమిటంటే ఈ గుణాలే. 3 కూడాను. ఈ 3 గుణాలు నిన్ను నిబధ్నంతి అంటే నిన్ను బందీని చేస్తున్నాయి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఓ రకంగా ఇక్కడ ఏంటంటే బందీని చేయటం కాదు, నిన్ను బానిసను చేస్తున్నాయి. నిన్ను నీవు మరిచిపోయి నేను దేహమే అని చెప్పేసి ఈ దేహంతో మమేకం చెంది, తాదాత్మ్యం చెంది, ఈ దేహం శిథిలమైపోతుంటే నేను శిథిలమైపోతున్నాను అనుకుంటూ, ఈ దేహం నశిస్తుంటే నేను నశిస్తున్నాను అనుకుంటూ, ఈ విధంగా నీవు దీనిలో చిక్కుబడిపోయావు. ఈ అలవాటు అంత తీవ్రంగా ఏర్పడిపోయిందన్నమాట. ఇది కేవలము దేనివల్ల జరిగింది అంటే ఈ 3 గుణాల వల్లనే జరిగింది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. సరే, తర్వాత మనకు తండ్రి ఏం చెప్తున్నారంటే ఈ 3 గుణాల గురించి కూడా ఎంతో వివరంగా మనకు చెప్తున్నారు. ఈ గుణాలు ఈ దేహానికి సంబంధమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా. ఇది గుర్తుంచుకోండి, నీకు సంబంధం కాదు. ఆత్మస్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుడమైనటువంటి నీ గుణాలు కాదు ఇవి. దేహానికి సంబంధమైనటువంటి గుణాలు. దేహం అన్నప్పుడు మనసు కూడా ఇక్కడ. కాబట్టి మనకి తండ్రి ఇక్కడ ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే ఈ గుణాల యొక్క లక్షణం ఏమిటి అనేది చెప్తున్నారు. అలాగే ఈ గుణాలు నిన్ను ఏ విధంగా, ఏ గుణము ఏ విధంగా నిన్ను బందీని చేస్తుంది అనేటటువంటిది చెప్తున్నారు. ఏ గుణము ఏ విధంగా నిన్ను బందీని చేస్తుంది దీనిలో అనేది చెప్తున్నారు.
అలాగే ఏ గుణాన్ని ఏ విధంగా గుర్తించాలో మనకు తెలియచేస్తున్నారు. తర్వాత ఏ గుణంలో ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే మరణానంతరం నీ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకు తెలియచేస్తున్నారు. అలాగే ఈ గుణాల నుంచి నీవు బయటపడ్డట్లయితే గుణాతీతుడిగా నిన్ను నీవు తెలుసుకొని ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకుని నీవుగా ఉన్నట్లయితే వచ్చేటటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో దాని గురించి తెలియచేస్తున్నారు. గుణాతీత స్థితి ఏ విధంగా ఉంటుందో ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో కూడా మన తండ్రి ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఇంత వివరంగా 3 గుణాలు, ఒక్కొక్క గుణం యొక్క లక్షణం ఏమిటి, ఆ గుణం నిన్ను ఏ విధంగా బందీని చేస్తుంది, ఆ గుణాన్ని మనం ఏ విధంగా గుర్తించాలి, ఆ గుణంతో ఉన్నప్పుడు నువ్వు మరణించినట్లయితే ఆ తర్వాత నీకు ఎలాంటి జన్మలు వస్తాయి, నీ గతి ఏ విధంగా ఉంటుంది, అలాగే అసలు ఈ గుణాలకు సంబంధం లేకుండా ఉన్న నిన్ను నీవు గుణాతీతుడిగా తెలుసుకుంటే నీవు ఎంతటి స్థితిని నీవు పొందుతావో ఆ గుణాతీత స్థితి ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందో అది కూడా మనకు తెలియచేస్తున్నారు. ఇక్కడ ముందుగా మనకు సత్వగుణం గురించి తెలియచేస్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఇక్కడ 3 మాటలు మనకు తండ్రి చెప్పారు. నిర్మలత్వాత్, ప్రకాశకం, అనామయం. ముందు మనం అనామయం అన్న మాటకు అర్థం తెలుసుకుందాం. అనామయం ఇక్కడ ఏంటంటే ఆమయం అంటే వ్యాధి అని అర్థం. వ్యాధి. అనామయం అంటే వ్యాధి లేకుండా ఉండటం అన్నమాట. ఏమిటి ఇక్కడ వ్యాధి అంటే మానసిక అలజడి, ఆందోళన, అశాంతి, అసహనము, అసంతృప్తి, బాధ, భయము, ఆవేశము, ఆక్రోశము, ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధమైనటువంటివి. సత్వగుణం ఏదైతే ఉందో సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ఇలాంటి మానసిక రుగ్మతలు ఉండబట్ట వాళ్ళకు. ఈరోజు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్లయితే నాకు మానసికంగా చాలా ఆవేదనగా ఉందండి, ఎందుకో తెలియదు, ఎందుకో అసహనంగా ఉంది, నాకెందుకో చీటికి మాటికి కోపం వస్తుంది, నాకు అశాంతిగా ఉంది, అలజడిగా ఉంది, ఒక్కోసారి చిరాకు పడుతున్నాను అని ఇలాంటివి చెప్తే డాక్టర్లు ఏమంటున్నారంటే నీకు మానసిక వ్యాధి ఉంది, కొద్దిపాటి వైద్యం నువ్వు చేయించుకోవాలి అని చెప్తున్నారు. మానసిక రుగ్మత, మానసిక వ్యాధి. అట్లా అనేక మంది ఇక్కడ బాధపడుతున్నారు అనేటటువంటిది సైంటిస్టులు చెప్తున్నారు. సరే, అది వేరే విషయం, వదిలేద్దాం, మనకెందుకు. ఇక్కడ మనకి తండ్రి చెప్తున్నారు సత్వగుణం ఎలాంటిది అంటే అనామయం. మనసు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంటే ఏ వ్యాధి లేదు అంటే అలజడి, ఆందోళన, అశాంతి ఇలాంటివి ఏవి కూడా లేవు, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సు
అదే నిర్మలము అనేటటువంటిది. ఏ మాలిన్యము లేదు అక్కడ. అక్కడ మనస్సులో ఏ మాలిన్యము లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము ఇవేవి కూడా లేవు. అవన్నీ ఉన్నప్పుడే నిజానికి అలజడి, ఆందోళన ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవేవీ లేవు. కాబట్టి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉందన్నమాట అక్కడ. అలా నిర్మలంగా అనేటటువంటిది ఇది రెండవ విషయం. అనామయం అన్నది ఒకటి, రెండవది నిర్మలం అన్నమాట. ఏ మాలిన్యము లేకుండా మనస్సు నిర్మలంగా ఉండటం అన్నమాట. మూడవ విషయం ఏమిటంటే ప్రకాశకం. అంటే ఏంటి ప్రకాశకం అంటే? ఇక్కడ దీని అర్థం ఏంటంటే తెలుసుకుంటూ ఉండటం అన్నమాట. ఎందుకని అంటే ఎప్పుడు కూడా వీళ్ళ మనసు స్పష్టంగా ఉంటుందన్నమాట అక్కడ. కాబట్టి ఏదైనా సరే తెలుసుకోవటం అన్నదానికి వీళ్ళ మనస్సు వెంటనే అక్కడ సహకరిస్తూ ఉంటుందన్నమాట. అది ఏ విషయమైనప్పటికీ కూడా వాళ్ళు తేలిగ్గా తెలుసుకోవటానికి వీలవుద్దన్నమాట. అంటే మీరు కొన్నిసార్లు చూస్తుంటారు, మా పిల్లాడు చాలా స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటాడు, స్కూల్లో టీచర్స్ అందరూ కూడా మంచి విద్యార్థి, బ్రైట్ స్టూడెంట్ అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ పిల్లవాడికి మిగతా ఏ ఆలోచనలు ఉండవు, పనికిమాలినటువంటి ఏ ఆలోచనలు కూడా ఉండవు. అలాగే అక్కడ ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అలాగే అలజడి, ఆందోళన, అశాంతి ఏది ఉండదు. ఎప్పుడు కూడా తన ముందు ఏదుందో దాన్ని చదువుకోవాలి, అది నేర్చుకోవాలి అనేటటువంటి ఒక్క ఆలోచన ఉంటుందన్నమాట. అలా ఉండటం వల్ల ఆ పాఠాలు ఏవైతే ఉంటాయో ఆ పాఠాలను తేలిగ్గా ఆ విద్యార్థి గ్రహించడానికి వీలవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా ఏ పనికిమాలిన విషయం గురించి కూడా ఆలోచించడు. కాబట్టి మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుందంతే. నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ విషయమైనా సరే మనం చక్కగా గ్రహించటానికి, దాని గురించి మళ్ళా మనం ఆలోచించుకోవటానికి, అది లోపల స్థిరపరచుకోవటానికి ఉపయోగపడుతుంది. సత్వగుణం ఆ విధంగా మనకి ఉపయోగపడుతుందన్నమాట. సరే, బాగానే ఉంది. ఇక్కడ సత్వగుణం అన్నప్పుడు మరి ఈ గుణం అనేటటువంటిది మనల్ని దేహంలో బంధిస్తుందా? మరి ఇది మంచి గుణము అనేది అందరికీ తెలుసు. వాళ్ళు సత్వగుణంతో ఉన్నారు, వాళ్ళు చాలా సాత్వికులు అని చెప్తూ ఉంటారన్నమాట. మరి ఇదెందుకు, ఈ గుణం ఎందుకు మనల్ని దేహంలో బంధిస్తుంది? ఇప్పుడే కదా మనకు తండ్రి చెప్పారు ఏమని? 3 గుణాలు కూడా నిన్ను దేహంలో బంధిస్తున్నాయి. నేను ఈ దేహమే అనే భావన వదిలిపెట్టడానికి ఆ గుణాలు నిన్ను వదలటం లేదు, పట్టుకునే ఉంటున్నాయి అనేది కదా చెప్పారు. అంటే సత్వగుణం కూడా ఏ విధంగా మనల్ని బంధించేస్తుంది అంటే సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుఖం వల్ల నిన్ను బంధించేస్తుంది, జ్ఞానం వల్ల నిన్ను బంధించేస్తుంది అనేది చెప్తున్నారు. సత్వగుణము ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు. అలాగే వాళ్ళు ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టి దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ జ్ఞానం అన్నప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, ఆత్మజ్ఞానం కాదు,
ఇది మిగిలిన జ్ఞానాలు ఉన్నాయి కదా, అనేక రకాలైనటువంటి చదువులు ఉన్నాయి కదా, అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి కదా ఇక్కడ, వాటన్నిటిని గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. అంటే ఎవరికి దేని పట్ల ఆసక్తి ఉంటే దాన్ని తెలుసుకోవటానికి, ఇంకా లోతుగా తెలుసుకోవటానికి, ఇంకా ఎక్కువ తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే కొంతమంది అయితే అనేక రకాలైనటువంటి చదువులు చదువుతూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది ఎన్నో రకాలైనటువంటి భాషలు నేర్చుకున్నారు అనేది. బహుభాషా కోవిదుడు అంటారు వాళ్ళని. వాళ్ళకి 10-15 భాషలు వచ్చు, ఏ భాషలోనైనా మాట్లాడతారు అంటారు. అలాగే కొంతమంది రకరకాలుగా అనేక రకాలైనటువంటి డిగ్రీలు సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసినట్లయితే మనం వాళ్ళకు మిగతా విషయాల పట్ల ఆసక్తి ఉండదు. ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవటంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అన్ని డిగ్రీలు ఎలా వచ్చినాయి అంటే వాళ్లకు మిగతా విషయాల పట్ల అక్కడ ఆసక్తి తక్కువ. ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు అక్కడ. అలాగే మనస్సులో అలజడి, ఆందోళన, అశాంతి ఇదేది కూడా ఉండదన్నమాట అక్కడ. వాళ్ళ మనస్సు అనామయం, ఏ వ్యాధి లేదు, ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. అలాగే నిర్మలత్వ, మాలిన్యం ఏమీ లేదు. మరి ఇంకేం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారంటే సుఖంగా ఉంటారు అంతే. మానసిక వేదన లేనప్పుడు హాయిగా ఉంది కదా, ఆనందంగా ఉంది, శాంతిగా ఉంది, సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. అందుకని వాళ్ళ దృష్టి ఇప్పుడు రకరకాలైనటువంటి చదువుల మీద, జ్ఞానం మీద పెట్టారనుకోండి, వాటిని చదువుకుంటూ ఉంటారు. ఒక డిగ్రీ తర్వాత ఒక డిగ్రీ, ఒక డిగ్రీ తర్వాత ఒక డిగ్రీ, ఒక భాష తర్వాత ఇంకో భాష, ఇంకో భాష తర్వాత ఇంకో భాష, అలా నేర్చుకుంటూ ఉంటారన్నమాట. అది ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారంటే ఇదే వీళ్ళకి బంధమవుతుంది అనేది చెప్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతున్నారు, బాగానే ఉంది. మరి మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇదంతా కూడా దేంతో జరుగుతుంది? ఇది గుణాలకు సంబంధమైనటువంటిది అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను దేహము అనేటటువంటి భావనతోనే ఇవన్నీ నేర్చుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. దేహమే నేను అనేటటువంటి ఆ భావన మాత్రం పోలేదు. అవటానికి సత్వగుణం ఇది, ప్రశాంతంగానే ఉంటారు. కానీ నేను దేహమే అనేటటువంటిది మాత్రం అలాగే ఉంది. అలాగే వాళ్లకు దేని పట్ల పెద్ద ఆసక్తి లేదు. అందుకని ఏంటంటే ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు వాళ్ళు, ఏది వచ్చినా సంతృప్తిగానే ఉంటారు వాళ్ళు, ఎప్పుడూ శాంతిగానే ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో పుస్తకం తీసుకుని చదువుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఏమనంటే వాళ్ళు చాలా సాత్వికులు, చాలా గొప్పవాళ్ళు అంటారు. అయితే వాళ్ళు ఒక గుణం చేత బందీ అయ్యారు. ఏ గుణం చేత? సత్వగుణం చేత బందీ అయి ఉన్నారు. ఏ విధంగా బందీ అయ్యారు? ఏ విధంగా ఆ గుణం వాళ్ళని బందీని చేసింది అంటే సుఖం వల్ల. ఇంకా వాళ్ళు ఏది ఇష్టపడరు అన్నమాట. ఎందుకు ఇప్పుడు మాకు హాయిగా ఉంది కదా, అదెందుకు నేను పట్టించుకోవాలి, వాళ్ళ విషయం ఎందుకు నేను ఆలోచించాలి, ఇంకా నేనేదో ఏమిటి నేర్చుకునేది ఈ వయసులో, అనవసరం కదా, నా పాటికి నేను సుఖంగా ఉన్నాను, నేనేం వాళ్ళ గురించి ఆలోచించను, ఏదో వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళ పని ఏదో చేసుకుంటున్నారు, నేనెందుకు ఆలోచించాలి. సరే వీళ్ళేదో ఇలా చేశారు, చేసినా నా పని ఏదో ఉంది, నేను చదువుకుంటున్నాను, నేను రామాయణం చదువుకుంటాను, భారతం చదువుకుంటాను, రామాయణం చదువుకుంటాను, భారతం చదువుకుంటాను, పురాణాలు చదువుకుంటూ ఉంటాను, హాయిగా ఉంది. అలాగే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, తమిళం నేర్చుకున్నాను, కన్నడం నేర్చుకున్నాను, ఆ భాషలు కూడా నేను మాట్లాడగలుగుతాను,
నా పాటికి నేను అలాగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ జీవుడు బందీ అయిపోయాడు, వీటి వల్ల బందీ అయిపోయాడు. ఆ సుఖం నుంచి వీళ్ళు బయటపడాలని అనుకోరు. మంచిదే, సుఖంగా ఉండటం అన్నది మంచిదే. అయితే అలాగే వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నుంచి బయటపడరు. ఈ రెండూ కూడా వీళ్ళను దీనిలో బందీని చేస్తున్నాయి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానగా. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. వీళ్ళు ఎప్పుడూ కూడా అంతర్ముఖంగా ఉంటారు, బహిర్ముఖంగా ఉండరు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, మౌనంగా ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా శాంతిగా అలా ఉంటారన్నమాట. కానీ గుర్తుంచుకోండి, నేను దేహము అనేటటువంటి భావన మాత్రం వాళ్ళకి పోలేదు. నేను దేహమే అనే భావనతోనే సుఖంగా ఉండటం అనేటటువంటిది, శాంతిగా ఉండటం అనేటటువంటిది, అలాగే ఈ జ్ఞానమంతా కూడా సంపార్జించుకోవటం అన్నది ఇవి జరుగుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు తండ్రి చెబుతున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ సత్వగుణంలో ఇంకొక విషయం ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఉంది. సత్వగుణము రెండు విధాలుగా ఉంటుందన్నమాట. శుద్ధ సత్వము, మలిన సత్వము. శుద్ధ సత్వము అంటే కేవలము శుద్ధ సత్వం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక వ్యక్తి ఈ విధంగా ఉంటాడని. అక్కడ శుద్ధ సత్వగుణము. అయితే ఈ సత్వగుణానికి కాస్త రజోగుణం కనుక తోడైంది అనుకోండి, రజోగుణము తోడైనప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మరలా అలజడి చెందుతూ ఉంటుంది, మరలా ఆవేశం కలుగుతూ ఉంటుంది, మరలా ఆందోళన కలుగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓ పక్కనేమో సత్వగుణం, మళ్ళీ కొద్ది గొప్ప రజోగుణం కలిస్తే మళ్ళీ ఇలా ఉంటుంది. అదే తమోగుణం కలిసిందనుకోండి, తమోగుణం కలిసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఆ ప్రకాశకం అనేటటువంటిది ఏదైతే ఉందో, తెలుసుకోవాలి అనేటటువంటిది ఏదైతే ఉందో అది తెలుసుకోవటం అన్నది కుదరదు. ఎందుకు కుదరదు అంటే తమోగుణం యొక్క లక్షణాలు అయినటువంటి నిద్ర, అలసత్వము ఇవన్నీ వచ్చి పడతాయి అన్నమాట. ఆ బద్ధకం ఏర్పడిపోతుందన్నమాట. మళ్ళీ ఒక్కొక్కసారి వచ్చి మళ్ళా శుద్ధ సత్వగుణంతో తాను ఉన్నట్లయితే అప్పుడు మళ్ళా తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తితో ఏదో ఒక గ్రంథం తీసి మొదలు పెడతాడు. కానీ మళ్ళా వచ్చి ఏమవుతుందంటే తమో గుణము వాళ్ళు కలుస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా సత్వగుణం అనేటటువంటిది, శుద్ధ సత్వము అనేటటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటిది అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా. దాంతో రజోగుణం కానీ తమోగుణం కానీ కలిసినప్పుడు అది మలిన సత్వము అనబడుతుంది. సరే, బాగానే ఉంది. తర్వాత వీళ్ళు సాధారణంగా ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ సత్వగుణంతో ఉన్నవాళ్ళు, వాళ్ళ పాటికి వాళ్ళు సుఖంగా ఉన్నవాళ్ళు ఇంట్రావర్ట్స్ అంటారు అన్నమాట. అంటే అంతర్ముఖంగా వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అందరితోనూ కలిసి ఏదో చేయాలనేటటువంటిది ఆ తపన, తాపత్రయము అలా ఉండదు. తర్వాత గుణము తండ్రి చెప్తున్నారు, రజోగుణం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజోగుణం ఎలాంటిదంటే రాగాత్మకం అన్నారు. రాగము అంటే ఇక్కడ రాగాత్మకం అంటే ఏంటంటే ఇది
ఒక రంగు లాంటిది అనమాట. ఒక రంగు అనుకోండి, అంటుకుపోతూ ఉంటుంది దానికి. ఏదైనా ఒక రంగు ఉంటే దాని పక్కకి వెళ్ళి మీరు రంగేశారు ఇప్పుడే అంటే మీరు వెళ్ళి దాన్ని ఆనుకుంటే ఏమవుద్ది, ఆ రంగు మీకు అంటుకుపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ రాగాత్మకం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండటం అన్నమాట. ఈ రజోగుణం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా బహిర్ముఖంగానే ఉంటారన్నమాట. అన్ని విషయాలు కూడా వీళ్ళకే కావాలి. ప్రతి విషయము కూడా తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారన్నమాట వీళ్ళు. ఆసక్తి చూసి ఆ విషయం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి పనికి మాలింది కూడా వీళ్ళకి కావాలన్నమాట. అలాగే అనేక విషయాలు వీళ్ళు తెలుసుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ రజోగుణము అనేటటువంటిది తృష్ణాసంగ సముద్భవం. తృష్ణ అంటే విపరీతమైనటువంటి కోరిక. ఇక్కడ సంగమం అన్న మాట ఒకటి చెప్పారు తండ్రి. ఇక్కడ సంగమం అన్న మాటకు అర్థం ఏంటంటే విపరీతమైనటువంటి ఆసక్తి, విపరీతమైనటువంటి ఆసక్తి అన్నమాట. ఆ ఆసక్తి అంత విపరీతమైనటువంటి ఆసక్తి ఉన్నప్పుడు ఆ విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వాటితో సంగమం ఏర్పడిపోతుందన్నమాట. అవే ఆలోచిస్తూ ఉంటారు. మనకు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 62వ శ్లోకం చూసినట్లయితే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే సంగా సంఝాయితే కామః. మీకు గుర్తొచ్చి ఉంటుంది. విషయాల్ని ధ్యానిస్తూ ఉండటం అన్నమాట. ఆ విషయాల్ని ధ్యానిస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే, వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగితే ఏమవుతుంది, దాంతో కలిసిపోయినట్లు అవుతుంది అన్నమాట. అది అంత ఆసక్తి అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, తను అనుకున్నట్లుగా జరగాలి అనేటటువంటి భావన ఏర్పడుతుంది. కామము అంటే కొన్ని వద్దు, ఇలా జరగకూడదు అనేటటువంటిది కూడా కోరిక కాదు, ఇలాగే జరగాలి అనేది కూడా కోరికే కదా. జరగకూడదు అనే కోరిక కానీ ఇలా జరగాలి అనేటటువంటి కోరిక కానీ ఏదో ఒక కోరిక పుడుతుంది వీడికి. ఈ కోరిక పుట్టినప్పుడు ఇంకా విపరీతమైనటువంటి కోరిక అన్నమాట. తన కోరికకు అనుగుణంగా అక్కడ అది జరగాలి, తన కోరిక నెరవేరాలి అనేటటువంటిది ఏదైతే ఉందో దాంతో మనిషి ఏం చేస్తాడు, దానికి తగ్గట్లుగా అక్కడ చేస్తాడన్నమాట. అక్కడ తను అనుకున్నది జరగకూడదు అనుకున్నప్పుడు దాన్ని ఎలాగోలా చెడగొట్టాలి. అలా చెడగొట్టడానికి ఏం చేయాలో అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే తను అనుకున్నది జరగాలి అనుకున్నాడు అనుకో, అది అక్కడ నెరవేరటానికి ఏమేం చేయాలో అవి చేసుకుంటూ వెళ్తాడన్నమాట. దానిలో మునిగి తేలుతూ ఉంటాడన్నమాట. అంతే, రాత్రింబవళ్ళు అదే పని, ఇంకేం లేదన్నమాట. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అంటారు వీళ్ళు. నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, ఆ లక్ష్యం నెరవేరటం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాను, నేను రాత్రింబవళ్ళు కూడా కష్టపడుతున్నాను. నేను నిజానికి ఒక ముద్దకు తినటానికి కూడా నాకు సమయం కుదరటం లేదు, రాత్రింబవళ్ళు కూడా అదే ధ్యాస మీద ఉంటున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే మనం వాళ్ళని కనుక మనం అడిగినట్లయితే వచ్చి అన్నం కూడా తినరండి, ఈ లోపల ఏదో ఫోన్ అవుతుంది, మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటారు, ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దానిలో మునిగి తేలుతూ ఉంటారు అన్నమాట. అంతే వాళ్ళు.
ఇక్కడ దాన్ని ఏమంటున్నారంటే తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. వీడు బందీ అయిపోయాడు. ఏ విధంగా బందీ అయిపోయాడు? కర్మల వల్ల బందీ అయిపోయాడు అన్నమాట. రజోగుణం అనేటటువంటిది నీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు నీ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఒక తపన ఏదైతే ఉందో, తాపత్రయం ఏదైతే ఉందో, దానికి తగ్గట్లుగా ఆ విషయాల గురించి ఆలోచించటం, విషయ చింతన ఏదైతే ఉందో, ఆ విషయ చింతనలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు నీవు కోరిన కోరిక నెరవేర్చుకోవటం కోసం నీవేం చేయాలి? కర్మలు చేయాలి. ఆ కర్మలలో కూరుకుపోతారన్నమాట వీళ్ళు. ఆ కర్మల్ని ఎలా చేస్తారు వీళ్ళు? నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతోనే కదా ఆ కర్మలన్నీ కూడా చేసేది. నేను చేస్తున్నాను, నేను సాధిస్తాను, నేను పొందుతాను, నేను పొందలేకపోయాను, అయినా మళ్ళా ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళా ప్రయత్నం, దానిలో మునిగి తేలుతూ ఉంటారు. పూర్తిగా కర్మలలో మునిగిపోయారు అనేది మనం ఈ మాట కూడా చాలాసార్లు వింటూ ఉంటాం అన్నమాట. కర్మ చేయాలి. మనకి భగవద్గీత కూడా కర్మ చేయమని చెప్తుంది, గుర్తుంచుకోండి. అయితే ఆ కర్మ అనేటటువంటిది ఎలా చేయాలి? ఆ కర్మ నీకు బంధం కలిగించేటటువంటిదై ఉండకూడదు ఎప్పుడూ కూడా. ఆ కర్మ నీకు మళ్ళా జన్మకు కారణమయ్యేలాగా ఉండకూడదు అని మనకి ఇక్కడ తండ్రి చెప్తుంటే, అదేది పట్టించుకోకుండా నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు? ఇదిగో ఈ ఫలితం కోసం చేస్తున్నాను. ఈ ఫలితం కోసం నేను చేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఆ ఫలితం నీకు ఇప్పుడు కనుక రాలేదే అనుకో, మళ్ళీ నీకెంత బాధ కలుగుతుంది. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కర్మలే కదా, ఒక దీక్షతో చేస్తూ ఉంటారు. ఈ జన్మలో నీకు ఆ ప్రాప్తం లేదనుకో, మళ్ళీ వచ్చే జన్మ తీసుకుని నువ్వు మళ్ళా అది పొందాల్సి ఉంటుంది. అంటే మళ్ళా జననమరణ చక్రంలో నువ్వు పడటానికి నువ్వే ఒక దారి ఏర్పాటు చేసుకుంటున్నావు. ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు భగవద్గీతలో? నిష్కామ కర్మ చేయమని చెప్తున్నారు. నిష్కామ కర్మ, నీ ముందున్నటువంటి దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఫలితం ఏది వస్తే అది ఆ తండ్రి యొక్క ప్రసాదంగా, భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించు అని చెప్తుంటే, ఆ మాట వినిపించుకోకుండా ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కర్మ చేసుకుంటూ వెళ్తున్నావు. రానప్పుడు బాధపడుతూ ఉన్నావు. కాబట్టి కర్మ చేయాలి. కర్మ చేయటం అనేటటువంటిది తప్పు కాదు. ఆ కర్మని యోగంగా మలుసుకోవాలి. అదే కర్మయోగం మనకి తండ్రి చెప్పారు కదా. తర్వాత కర్మయోగం కూడా తర్వాత అది జ్ఞానయోగానికి దారి తీయాలి. నువ్వు కర్మను కర్మయోగంగా మలుసుకున్నప్పటికీ కూడా అప్పటికి కూడా నీ భావన ఏంటి? నేను చేస్తున్నాను అంటే ఏంటి? నేను దేహంగా చేస్తున్నాను అనేటటువంటిదే కదా ఇక్కడ. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపము అనేటటువంటిది తెలుసుకోనప్పుడు ఈ క్షేత్రం చేసుకుంటుంది ఈ కర్మలన్నీ కూడా. దీన్ని గమనించేటటువంటి క్షేత్రజ్ఞుడను నేను అని నువ్వు తెలుసుకోనప్పుడు, అలాగా నువ్వు ఈ దేహం చేసే కర్మలకు సాక్షిగా నువ్వు మారినప్పుడు ఏమవుతుంది? మరలా నువ్వు బంధంలో పడుతూనే ఉన్నావు కదా, మరలా నీవు జన్మలు పొందాల్సిన పరిస్థితి ఏర్పరచుకుంటూనే ఉన్నావు కదా. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. కర్మలలో కూరుకుపోవటం అనేటటువంటిది రజోగుణం యొక్క లక్షణం. అయితే ఆ కర్మల్ని కర్మయోగంగా మలుసుకోవటం అన్నది సరైన పద్ధతి, మధ్యమ పద్ధతి.
కర్మయోగం దగ్గర ఆగకుండా జ్ఞానయోగం దగ్గరికి చేరటం అన్నది ఉత్తమమైనటువంటిది. అదేమిటి? గుణాతీతమైనటువంటిది. కర్మ కానీ అలాగే కర్మయోగం కానీ మళ్ళీ ఇక్కడ గుణాలకు సంబంధంగానే ఉంది. గుణాతీతము అంటే జ్ఞానయోగం వల్ల మాత్రమే నీవు గుణాతీతుడవు అనేది నీవు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు? తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఈ కర్మలలో కూరుకుపోయేలాగా నువ్వైపోయావు. ఈ కర్మలే నిన్ను బందీని చేస్తున్నాయి. కర్మలకు నువ్వు ఎడిక్ట్ అయిపోయావు అంటారు. ఎడిక్షన్ అంటారు చూడండి, వ్యసనం అన్నమాట. ఇలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి ఒక 10 రోజులు ఎక్కడన్నా ఉండాలి అని అంటే, అబ్బేబీ నేను ఉండలేనండి, మనుషుల్లోకి వెళ్ళాలి, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నాకు కుదరనే కుదరదు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా జబ్బు వచ్చి మనం హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టరు ఒక 1 రోజులు మీరు ఉండాలి అంటే, నాకు కుదరదు డాక్టర్ గారు, అలాగే చెప్తారన్నమాట. నాకు కుదరదండి. ఒక 3 రోజులు అలాగే కష్టంగా, అప్పటికి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. డాక్టర్ వచ్చి చెప్తారు, అయ్యా నువ్వు ఫోన్లు వదిలిపెట్టినాయనా, లేకపోతే మేము నీకు వైద్యం చేయటం కష్టం అవుతుంది, నీ బీపీ పెరుగుతూ ఉంటుంది నీ ఫోన్ వచ్చినప్పుడల్లా కూడాను, దాంతోపాటు మా బీపీ కూడా పెరుగుతుంది బాబు, ఫోన్ తీసి అంటే, కుదరదండి, నాకు ఫోన్ వదలటం కుదరదండి, ప్రాణమైనా వదులుతా కానీ ఫోన్ వదలను, నాకు అన్ని పనులు ఉన్నాయి బయట, ఆ పనులన్నీ ఏమైపోతాయి, నేను మాట్లాడకపోతే ఏమైపోతాయి, నేను వెళ్ళకపోతే ఏమవుతాయి, నేను చూసుకోకపోతే అదంతా నా సామ్రాజ్యం అంతా ఏమైపోతుంది. కర్మ వీళ్ళని ఏం చేసింది? బందీని చేసింది అన్నమాట. కర్మ అనేటటువంటి వ్యసనంలో వీళ్ళు కూరుకుపోయారన్నమాట. అది చెప్తున్నారు కర్మసంగేన. తర్వాత గుణం ఏమిటి? తమో గుణం. ఈ తమో గుణం అనేటటువంటిది తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ఈ తమో గుణము అనేటటువంటిది ఎలాంటిది, దేనివల్ల వస్తుంది అంటే, ఇది ఎలాంటిది అంటే అజ్ఞానం వల్ల వచ్చేటటువంటిది. అజ్ఞానము అంటే తెలుసుకోకపోవటం వల్ల. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోకపోతే అది తమో గుణము. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోనప్పుడు అది తమో గుణము అన్నమాట. అజ్ఞానము వల్లనే తమో గుణం అన్నది ఉంటుంది. ఆ జ్ఞానం పోనప్పుడు తమో గుణం అన్నది అలాగే ఉంటుందన్నమాట. సరే, ఇది ఏం చేస్తుంది అంటే మోహనం సర్వదేహినాం, మోహంలో పడేస్తుందన్నమాట. మనం మోహంలో పడటం అంటే మోహము అన్న మాయా అన్న ఒకటే, ఇక్కడ స్పష్టత ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఉదాహరణ ఒకటి చెప్పుకుంటాం కదా, మనం తెల్లవారుజామున కాస్త ఇంకా చీకటిగా ఉంది, ఒక ఊరు ప్రయాణమై వెళ్ళాల్సి వచ్చింది, నడుచుకుంటూ వెళుతున్నాము. అలా వెళుతున్నప్పుడు మార్గంలో ఒక పాము కనపడింది. పాము కదులుతూ ఉంది. పాము కదులుతూ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళితే అది మనల్ని కాటేసి చంపేయచ్చు. మరి వెళ్ళాలి, తప్పదు. ఏం చేయాలో తెలియదు. అక్కడే నిలబడ్డాము. నిలబడి మనం పాము మంత్రం తెలుసు, పాము మంత్రం చేస్తున్నాము, భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఏం చేసినా పాము ఏమో పోవటం లేదు, అక్కడే పడుకుని ఉంది. అది ఏ విధంగానూ పోవటం లేదు. దీనికి ఏం చేయాలి తెలవటం లేదు, భయం వేస్తుంది, అర్జెంటుగా వెళ్ళాలి, అందుకే తెల్లారుజామున బయలుదేరాము. ఈ లోపల ఒక ఆయన ఎవరో వచ్చారు.
ఏంటయ్యా నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావేంటి ఈ చీకట్లో? ఇట్లా ఊరు వెళ్ళాలయ్యా, ఇదిగో ఇక్కడ ఏదో పాము కనపడుతుంది, ఇలా ఇలా కదులుతుంది, అది అప్పుడప్పుడు పైకి లేచి ఇలా అంటుంది అది. అంటే అతను ఎమ్మటే అతని చేతిలో ఉన్నటువంటి ఒక బ్యాటరీ లైట్తో వేసి చూశాడు. ఏముందయ్యా అక్కడ పాము కాదు, ఉన్నది తాడే, అక్కడ తాడు ఉంది అనేది చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది? తెలిసింది. తెలిసిన తర్వాత ఏమైంది? ఇంకా భయం అనేది పోయింది. ఇక తెలుసుకోనంత వరకు కూడా అక్కడ పాము కనపడుతుంది, సారల్లాగా కనపడుతున్నాయి. అప్పుడప్పుడు కూడా తల పైకెత్తి ఇలాగా అంటూ బుస్ అంటుంది కూడాను, బుస్సు కొడుతుంది కూడాను అని ఆ విధమైనటువంటి ఒక భ్రమలో ఉన్నాడన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి లైట్ వేసి అది పాము కాదు అది తాడు అని ఎప్పుడైతే అతనికి అనుభవం అయ్యేలాగా చేశాడో అప్పుడు వెంటనే భయం పోయింది, ఇంకెంతో ఆనందం కలిగింది. అంతే కదా. ఇక్కడ కూడా ఏంటంటే ఈ తమో గుణము అనేటటువంటిది ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానం వల్ల వచ్చింది, తెలుసుకోకపోవటం వల్ల. ఇది ఈ తమో గుణం అనేటటువంటిది కేవలము ఆత్మబోధ విషయమే కాదు. ఇక్కడ నిజానికి ఏ విషయమైనా సరే మీరు తెలుసుకోనప్పుడు, అజ్ఞానం అంటే కేవలము ఆత్మగా తన్ను తాను తెలుసుకోకపోవటమే కాదు, గుర్తుంచుకోండి. ఇది గుణాలకు సంబంధమైనటువంటిది. ఇది గుణాలకు సంబంధమైనటువంటిది. మీరు ఏ విషయమైనా సరే సరైన రీతిలో మీరు తెలుసుకోనప్పుడు మీరు భ్రమల్లో ఉంటారు, భ్రాంతుల్లో ఉంటారు, మాయలో పడిపోతారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అది తమో గుణము అంటారు. అంటే మీరు ఒక వస్తువుని కొనుక్కోవాలి అనుకోండి, కొనుక్కోవాలి, మీరు బజార్కి వెళ్ళారు. ఆ వస్తువు గురించి మీకు అంత వివరంగా తెలవదు. ఓ షాప్కి వెళ్ళారు, నాకు ఇదిగో పలానా వస్తువు కావాలని అడిగారు. ఆ షాప్ వాడికి తెలుసు, మీకు తెలుసా తెలవదా అనేటటువంటిది. ఎలాంటి వస్తువు కావాలండి, ఎంత రేట్లో వస్తువు కావాలండి అని అడుగుతారు వాళ్ళు. నాకు అంతగా తెలియదండి, నాకు ఆ వస్తువు కావాలి, దాని రేట్ ఎంతో కూడా నాకు అంతగా తెలియదు, మంచి వస్తువు చూపించండి అంటే మీకు తెలియదు కాబట్టి మీ అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అతను డబ్బుగా మార్చుకోవచ్చు. సరేనండి, మీకు నేను మంచి వస్తువు చూపిస్తాను, ఏ క్లాస్ వస్తువు చూపిస్తాను, మీకు తక్కువ ధరలో వచ్చేలాగా నేను చేస్తాను కదా. మీరు చూడటానికి నిజానికి మా బాబాయ్ గారు అబ్బాయిలాగానే ఉన్నారు కాబట్టి మీకు మంచి వస్తువు నేను చూపిస్తాను. వస్తువు తీసి చూపించాడు, ఇది ఎంతో మంచిదండి, నిజానికి ఇప్పటికీ ఇవి నిజానికి నేను 99 అమ్మాను, 100 తెచ్చిపెట్టాం షాప్లో, ఇది ఒక్కటే ఉంది ఇక్కడ, కాబట్టి మీరు తీసుకోవచ్చండి. ఎంత అండి ఇది? 10,000కి అమ్మాను ప్రతిదీ కూడా నేను. కాకపోతే మీరు మా బాబాయ్ గారు అబ్బాయి అని అన్నట్లుగా నాకు అనిపించింది, ఒక 300 తగ్గించి తీసుకోండి. అదింట్లో 300 అంటావు మరి, ఇంకా కొంచెం తగ్గించు. సరే ఇంకో 200 తగ్గించుకోండి. కాదు మరి ఇంకో మాట చెప్పు. సరే ఇంతెందుకు 9,000 అండి, 9 బాగుంది కదా, మంచిది తీసుకోండి. తీసుకున్నాడు మంచిగా సంతోషంగా. ఇంకా నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను ఇక్కడికే పంపిస్తానయ్యా, మంచిది వెళ్ళరండి. ఇంటికి తెచ్చుకున్నాడు, బాగుంది, పెట్టుకున్నాడు. పక్కన వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు, చూసి ఏంటి ఎంతకు తెచ్చి కొనుక్కున్నారు దీన్ని? ఇప్పుడు 10,000 చెప్పాడు కానీ ఒక 1,000 తగ్గించాడు, 9,000. 6,000 ఏమైంది? తెలవకపోవటం వల్ల మాయలో పడిపోయాడు. ఇది మాయ అంటారు అన్నమాట. ఏదైనా సరే మీకు తెలవనప్పుడు మీరు మాయలో పడిపోతారు, భ్రాంతి చెందుతారు. మీరు చూసే దానిలో కానీ వినేదానిలో కానీ ప్రతి దానిలోనూ కూడా అన్నమాట.
ఎవరో ఒక మాట ఏదో అన్నారు అనిపించుతుంది మీకు. నిజానికి వాళ్ళు ఆ మాట అనలేదు, కానీ మీ మనసు ఏం చేస్తుందంటే అలా అన్నారు అనేటటువంటి దాన్ని ఇంకా బలపరుస్తూ ఉంటుందన్నమాట. అక్కడ మాయలో పడిపోయారు. ఎందుకు? తెలవకపోవటం వల్ల, సరైనగా మీరు తెలుసుకోకపోవటం వల్ల. ఎవరో ఇద్దరు మనుషులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ మీ వైపు తిరిగి చూసి ఏదో చెప్పారు. వీడు అంతకుముందు కూడా నిన్ను అంట్లానే ఉన్నాడు, ఇప్పుడు వాడితో కూడా ఏదో చెప్తున్నాడు అనేటటువంటి ఆలోచన వచ్చేసింది. ఎందుకని? వాళ్ళు ఏది మాట్లాడుకుంటున్నారో మీకు తెలవదు కాబట్టి. అజ్ఞానం, తెలవకపోవటమే అజ్ఞానం అంటే. దాంతో ఏమైంది? మాయలో పడిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి నా మీద ఏదో మాట్లాడుకుంటున్నారు. నా గురించి వాడు చెడుగా మాట్లాడుతున్నాడు. లోపల మనసులో ఒకటి ఏర్పడిపోయిందంతే. వాళ్ళని చూసినప్పుడల్లా కోపం వస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు? సరైనది తెలవకపోవటం వల్ల. కాబట్టి ఈ అజ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని మాయలో పడేస్తూనే ఉంటుంది. మీరు భ్రాంతి చెందేలాగా చేస్తూ ఉంటుంది. అన్నిటినీ మించి నేను ఆత్మస్వరూపాన్ని, నేను క్షేత్రజ్ఞుడను అని మీరు తెలుసుకోనంత వరకు కూడా, అనుభవపూర్వకంగా తెలుసుకోనంత వరకు కూడా ఈ గుణాలతో కూడినటువంటి ఈ క్షేత్రము మిమ్మల్ని బందీని చేసి ఉంచుతుంది. మీరెప్పుడు కూడా ఈ మాయలోనే ఉంటారు తప్ప ఈ మాయ నుండి మీరు బయటపడరు. అందుకనే మనకు మన తండ్రి చెప్తున్నారు శ్రీమద్ భగవద్గీతలో, నీవు సుఖంగా శాంతిగా ఉండాలి అంటే నా మాయ నుండి నీవు బయటపడాలి. ఈ గుణాల నుండి నీవు బయటపడి గుణాతీతుడనైనటువంటి నన్ను తెలుసుకో, నన్ను పట్టుకో అని చెప్తున్నారు. గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకో. ఆ గుణాతీతుడు ఎవరో కాదు, క్షేత్రజ్ఞుడమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవే. గుణాతీతుడమైనటువంటి నిన్ను నీవు పట్టుకోవాలి. గుణాతీతుడమైనటువంటి నీవు నీవుగా ఉండాలి అనేటటువంటిది మనకు సాధన అంతా చెప్తున్నారు ఇక్కడ. గుణాలతో కూడినటువంటి దేహం అనుకుంటున్నావు. చూడు, ఈ గుణాలు నిన్ను ఎంతగా బందీని చేస్తున్నాయో, ఎంతగా నిన్ను ఎడిక్షన్, వ్యసనపరుడిగా మారుస్తున్నాయో చూడు. ఆ ఆలోచన నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు అంటే కారణం ఏదో కాదు, ఇదిగో ఈ గుణాలే అనేది మనకు తండ్రి చెప్తున్నారు ఇక్కడ. సరే, ఇక్కడ వచ్చి ఈ తమోగుణం నిన్ను ఈ విధంగా మోహంలో పడేస్తుంది. సర్వదేహినం, అందరినీ కూడా. సరే, తర్వాత మోహంలో పడేసింది. ఎలా బందీని చేస్తుంది వీళ్ళని అంటే, ప్రమాద ఆలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత. ప్రమాదము, ఆలస్యము, నిద్ర అంట, వీటితో బందీని చేస్తుందట. తెలవలేదు, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేదు. అయితే తెలుసుకోవడానికి ప్రయత్నమన్నా చేస్తాడా వీడు అంటే చేయడు. తెలుసుకుందాంలేండి, ఇప్పుడు ఏం తొందర వచ్చింది, ఇప్పుడు మాకు భగవద్గీతకు అబ్బో చాలా టైం ఉంది, ముసలాళ్ళు చదువుకునేది, ఇప్పుడు ఎందుకు మాకు? అలసత్వం అన్నమాట ఇది. దీన్ని ఆలస్యం అన్నారు ఇక్కడ, అలసత్వం అన్నమాట. సరే, పోయి కూర్చోవచ్చు కదా, అక్కడ ఏదో బోధ చేస్తున్నారు, కూర్చోవచ్చు కదా. కూర్చోవచ్చు, సరే, కాస్త మంచి భోజనం చేసి వెళ్ళి కూర్చుందాం. బాగా దిట్టంగా భోంచేసి వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత ఏం లేదు, కూర్చుని ఉన్నాడు. అయిపోయింది, సత్సంగం అయిపోయింది. పక్కన వాడు అడిగాడు, ఎరా విన్నావా, బాగుందా? ఇక్కడ నిద్రరా, ఒకటే నిద్ర. అదేంటి, ఆయన మాట్లాడుతుంటే నాకు అంత నిద్ర వచ్చింది? ఆయన మాట్లాడుతుంటే నీకు నిద్ర రాలేదు, పొట్ట నిండా ఇంత తింటే నిద్ర వచ్చింది నీకు. సరే, బాగానే ఉందిరా, నీకు సీడీ ఇస్తాను, పని రాత్రికి పెట్టుకుని వింటావా, పని సాయంత్రం పెట్టుకుని వింటావా?
పొద్దున పూట అయితే నిద్రపోవు కదా, పని పొద్దున పూట తింటావా, సరేరా ఇవ్వు. సరే 2 రోజుల తర్వాత పోయి అడిగాడు అనుకోండి, ఏమో అది పెట్టుకోగానే నాకు నిద్ర వస్తుంది. నిద్రపోవటం అన్నది మంచి విషయమే. కానీ కొంతమంది ఉంటారు, ఈ తమో గుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిద్రే నిద్ర కుంభకర్ణుడి నిద్ర అంటారు చూడండి, అలాంటి నిద్ర అన్నమాట వాడికి. అంతే. ఇక్కడ ప్రమాదము, ఆలస్యము, నిద్ర అన్నమాట, అలసత్వం అన్నమాట. అక్కడ ట్రైన్ టైం అవుతున్నా కానీ ఇంకా వీడిక్కడ సర్దుతూ ఉంటాడు అన్నమాట. పక్కన వాళ్ళు తొందర పెడతా ఉంటారు, వెళ్దాం రా టైం అయిపోతుంది, అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను. మరి ఇప్పుడు దాకా ఏం చేసావు సర్దకుండా? ఏం చేశాను అంటే నిద్రపోయాను. మరి ఏం చేసావు అంటే ఇది ఒకటి పెట్టబోయి ఒకటి పెట్టాను. ఒకటి పెట్టబోయి ఒకటి పెట్టడం ఏమిట్రా? అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు పెట్టుకోవాలో నీకు తెలుసు కదా, ఏం పట్టుకెళ్ళాలో తెలుసు కదా. అలాంటిది ఒకటి పెట్టబోయే ఒకటి అంటావు. ఏమరిపాటు. ఇదిగో ఈ ఏమరిపాటు అనేటటువంటిది, ఈ పరధ్యానం అనేటటువంటిదే ప్రమాదము అనబడుతుంది. ఇక్కడ భగవద్గీతలో ప్రమాదం అని చెప్పారన్నమాట. ప్రమాద, ఆలస్య, నిద్ర, ఈ 3 కూడా వీణ్ణి కట్టి పడేసి ఉంచుతాయట. ఈ దేహంలో నేను దేహమే అనేటటువంటి దానికి ఇంకా ఆలోచన వదలకుండా ఉంచేలాగా చేసేవి ఏవి అంటే ప్రమాద, ఆలస్య, నిద్రాభి అన్నారన్నమాట. ఈ 3 కూడా అన్నమాట. ప్రమాదం అన్న మాటకి ఇక్కడ అర్థం ఏమిటంటే అజాగ్రత్త లేదా పరధ్యానం అన్నమాట. సరైనటువంటి ఆలోచన లేకపోవటం అన్నమాట. ఎప్పుడో ఏదో ఆలోచిస్తూ ఉండటం. ఏది ఆలోచించాలో అది కాదు. ఏవో రకరకాల ఆలోచనలు, రకరకాల పనికి మాలిన ఆలోచనలు. మనసులో స్పష్టత ఉండదు, శాంతి ఉండదు. మనసు నిర్మలం కాదు, మలినంతో కూడినటువంటి మనస్సు ఇది. అస్పష్టతతో కూడినటువంటి మనస్సు ఏమవుతుంది? అక్కడ చేసేటటువంటి పనులన్నీ కూడా దానికి తగ్గట్లుగానే ఉంటాయన్నమాట. ఓదానికి బదులు ఒకటి ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానికి తోడేమో అలసత్వము, ఆలస్యం అన్నమాట. ఏ టైంలో ఏది చేయాలో అది చేయరు. దానికి తోడు నిద్ర వేళకి. ఈ 3 కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది తమోగుణం యొక్క లక్షణం అన్నమాట. తమోగుణము ఈ 3 ద్వారా ఆ వ్యక్తిని, ఆ పురుషుణ్ణి బందీ చేస్తుంది అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ జీవుణ్ణి బందీ చేస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ 3 గుణాలు కూడా మనల్ని చూసినట్లయితే సత్వగుణము సుఖం ద్వారా, జ్ఞానం ద్వారా బంధించేస్తుంది. సుఖానికి బానిస అయిపోయాడు సత్వగుణం వాడు. అలాగే చదువుకుంటూ జ్ఞానం సంపాదించుకుంటున్నారని ఆ పుస్తకం ఈ పుస్తకం చదవటంతోనే వీడు బందీ అయిపోయాడు అక్కడ. అలాగే రజోగుణం ఎలా బంధించేసింది? కర్మల్లో కూరుకుపోయేలాగా ఒక కర్మ తర్వాత ఒకటి, ఒక కర్మ తర్వాత ఒకటి. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా అంతే. ఆ పూజలు, ఈ పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు, అవి కాకపోతే ఇవి, అక్కడికి కాకపోతే ఇక్కడికి, ఆ గుడికి వెళదాం, ఈ గుడికి వెళదాం, ఆ తీర్థానికి వెళదాం, ఇక్కడెక్కడో ఉందంట పాతదంట, అక్కడికి వెళదాం, తిరుగుతూ ఉంటారు అన్నమాట. కర్మలలో కూరికిపోవటం, ఇది రజోగుణం కర్మల ద్వారా వీళ్ళను బందీ చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ తమోగుణం వచ్చి నిద్ర, అలసత్వము, అలాగే ప్రమాదం, వీటితో వీళ్ళను బందీ చేస్తుంది. అంటే వీళ్ళు వీటికి అంత అలవాటైపోయారన్నమాట.
వ్యసనం అంటారు చూడండి, అంత వ్యసనం అన్నమాట. పనిచేయటం వాడికి ఒక వ్యసనం అంటారు. పనిచేయటం అనేది వాళ్ళకి ఒక వ్యసనం అంటారు. పని రాక్షసులు అంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారేమో మాట. అమ్మో వాడు పని రాక్షసుడు, పని చేస్తూనే ఉంటాడు, పని చేయకపోతే వాడికి అసలు కుదరదు అంతే అని అంటారే. అలాగా ఆ పనులే వాళ్ళను దానిలో కూరుకుపోయేలాగా, బందీ అయిపోయేలాగా చేయటం జరుగుతుంది ఆ జీవుణ్ణి అన్నది ఇక్కడ మనకు చెప్తున్నారు తండ్రి. అలాగే మనం చూసినట్లయితే తర్వాత శ్లోకం, సత్వం సుఖే సంజయతి రజః కర్మాణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయతుత్యత. ఇక్కడ మళ్ళా మనకు ఒకసారి ఈ విషయాలే చెప్తున్నారు. సత్వగుణము సుఖంతో నిన్ను బంధించేస్తుంది. శాంతి, మౌనము, సుఖము ఇవి ఉంటే చాలు, ఇంకెందుకు నాకు అనవసరం, నేను బాగానే ఉన్నాను అంటాడు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా మీరు వెళ్ళి భగవద్గీత బోధ వినండి, భగవద్గీత బోధ విన్నట్లయితే అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది, లేదా ఆత్మబోధ వినండి, ఆత్మబోధ వల్ల మాత్రమే ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతారు, అలా కానప్పుడు మళ్ళా జన్మలు వస్తాయని చెప్తున్నారండి, కాబట్టి మీరు ఆత్మబోధ వినండి లేదా భగవద్గీత బోధ వినండి అని చెప్తే, ఎందుకయ్యా నేను హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను కదా, ఇంకా నాకు ఎందుకు చెప్పు ఇవన్నీ కూడా, ఏదో రామాయణం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను, భారతం ఏదో చదువుతూ ఉంటాను, సుఖంగా ఉందయ్యా, ఇంకా నేను అవన్నీ చేయలేను. మీకు ఎన్ని వేళ్ళు? ఎన్ని 60 వేళ్ళు. 60 ఏళ్ళకి ఏదో అయిపోయిందేం కాదు కదా మీరు. అవును కాదు, నేను అంటున్నాను కదా, నాకేమీ అయిపోలేదు, కానీ నేను సుఖంగా ఉన్నాను. ఇంకా వీళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ సుఖం కాదు, ఇది అన్నీ బాగున్నాయి కాబట్టి నువ్వు సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావురా బాబు. రేపొద్దుట ఏదన్నా అయ్యిందనుకో నీ కొంపలో, నీకు కావలసిన వాళ్ళు పోయారు అనుకో, అప్పుడు నువ్వు సుఖంగా ఉండగలుగుతావా అని అడిగారనుకో వాళ్ళని, ఏం మాటలు అయ్యావి, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు, నీ బుద్ధి ఉందా లేదా, పో వచ్చేదారిని పో, ఇలా ఉంటారు. అంటే ఏంటిది? సత్వగుణమే. వీళ్ళు సాత్వికులే పాపం, మంచిది. ఆహారం కూడా మంచిగా సాత్విక ఆహారమే తీసుకుంటారు. నేను ఎప్పుడు నాన్ వెజిటేరియన్ ముట్టనయ్యా, బాగుంది, ఆహారం మంచి ఆహారమే తీసుకుంటున్నావు, నువ్వు బాగానే ఉంది, నువ్వు సాత్వికుడవే, బాగానే ఉంది, సాత్విక సుఖాన్ని ఆస్వాదిస్తున్నావు కూడా బాగానే ఉంది, కానీ నీవు బందీవై ఉన్నావు, ఆ సుఖం వల్లే బందీవై ఉన్నావు. ఆ పక్కన వాళ్ళకేమో అశాంతి ఉంది, అలజడి ఉంది, ఆందోళన ఉంది, వాళ్ళు రజోగుణంతో ఉన్నారు. దాంతో వాళ్ళు విసికి వ్యాసారి, అబ్బా ఈ అలజడి అశాంతి మేము భరించలేము అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒక రకంగా. కానీ ఇక్కడ సుఖంగా ఉంది కాబట్టి వీడేమో ప్రయత్నం చేయటం లేదు. అందుకని ఇదొక ప్రమాదం నిజానికి ఇక్కడ. సరే, తర్వాత వచ్చి రజః కర్మాణి భారత. రజోగుణం కర్మల చేత బందీని చేస్తుంది జీవుణ్ణి. అలాగే జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయిత్యుత. వివేకం నశించటం వల్ల, జ్ఞానం అన్నప్పుడు ఇక్కడ వివేకం అని తీసుకోవాలి, జ్ఞానం అన్నప్పుడు బయట విషయాల్లో కూడా కదా, ఇక్కడన్నీ కూడా మనం వివేకంతో చూసుకుంటూ ఉంటాం. ఇందాక కూడా మనం ఒక వస్తువు కొనటానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు వివేకం ఉండాలి. మనకు తెలియకపోతే ఎవరితోనైనా మనం మాట్లాడి దాని గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా మనకి దాని పట్ల సరైనటువంటి అవగాహన లేనప్పుడు, సరైనటువంటి వివేకం లేనప్పుడు మనం ఎప్పుడు కూడా మాయలో పడతాము.
అలాగే కొంతమందికి వివేకం ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు. ఉన్నా ఏమవుతుందంటే అది ఈ తమో గుణం వల్ల కప్పబడుతూ ఉంటుంది. అంటే ఎదటి వాళ్ళ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మాటలు గారడి ఏదైతే ఉందో, ఆ మాయ వీళ్ళ యొక్క వివేకాన్ని, వీళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా కప్పేసినట్లు అవుతుంది అన్నమాట. అంటే మాయకు లోనవుతారన్నమాట వీళ్ళు. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, అంటే వివేకం ఉన్నప్పటికీ కూడా, ఈ జ్ఞానం అనేటటువంటిది ఆత్మజ్ఞానం కాదు, గుర్తుంచుకోండి. బాహ్యమైనటువంటి విషయాల్లో నాకు అది తెలుసు, ఇది తెలుసు అనుకుంటారు. ఆ తెలియటం అనేటటువంటి జ్ఞానము, అలాగే ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఒక విచక్షణ జ్ఞానం అంటారు, వివేక జ్ఞానం అంటారు. ఆ వివేకం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. అది ఒక్కోసారి కమ్మేసినట్లు అవుతుంది అన్నమాట అది. కాబట్టి ఈ తమో గుణం అనేటటువంటిది ఇలా జ్ఞానాన్ని కమ్మేసినటువంటి, ఆ వివేకాన్ని కమ్మేసినటువంటి ఆ తమో గుణం అనేటటువంటిది దేని ద్వారా జీవుణ్ణి బందీని చేస్తుంది అంటే ప్రమాదము అనేది ఇక్కడ చెప్తున్నారు. ప్రమాదే సంజయచ్యుత. ఇక్కడ ప్రమాదం అంటే ఏంటి? అజాగ్రత్త, పరధ్యానం. పరధ్యానం అన్నది ఎప్పుడూ కూడా ఉండకూడదు. పరధ్యానం అంటే ఏంటి? ఏది ఆలోచించాలో అది ఆలోచించకుండా వేరే దాన్ని రకరకాలుగా ఆలోచించుకోవటం అన్నమాట. ఈ పరధ్యానం పోవటానికే నిజానికి మనకి జపం చెప్తారు. జపం చేసేటప్పుడు వేరే దాని మీదకి ధ్యాస వెళుతూ ఉందనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి మంత్రం మీద పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలాగే చేసుకుంటూ వెళితే క్రమేణా ఏమవుతుందంటే మీకు పరధ్యానం అనేది తగ్గుతుంది. అలాగే అనవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకూడదు. ఈ గుణాల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు, గుణాతీతుడిగా నీవుగా ఉండాలి అనుకున్నప్పుడు ఏ విషయము కూడా చింతన చేయకూడదంతే. అనవసరమైనటువంటి ఏ విషయము కూడా చింతన చేయకూడదంతే. నిరంతరం కూడా ఏది చింతన చేయాలో ఆ చింతనలో మునిగి తేలుతూ ఉంటే తప్ప నువ్వు ఈ గుణాల బారిన పడకుండా నిన్ను నీవు కాపాడుకొని, నిన్ను నీవు తెలుసుకొని నీవుగా అప్పుడు మాత్రమే నీవు ఉండగలుగుతావు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇక్కడ ఈ గుణాల గురించి ఇంకొక విషయం కూడా మనకు చెప్తున్నారు. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్సత్వం తమచ్చేవ తమః సత్వం రజస్తదా. అయితే ఈ గుణాలు అనేటటువంటివి ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయా? అసలు ఏమిటి ఈ గుణాలు అనంటే, ఈ గుణాలు అనేటటువంటివి కేవలము మనుషుల్లోనే ఉండటం కాదు, మొత్తం అంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా గుణాలతో కూడినటువంటిదే. ఇక్కడ మనం ఏదేది చూస్తున్నామో ఈ చరాచర ప్రపంచంలో ఏది చూస్తున్నామో ప్రతి దానిలోనూ కూడా ఈ గుణాలు ఉన్నాయి. అయితే కొన్నిట్లో తమో గుణం ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. ఇవి మీరు 3 రంగులు అనుకోండి, తెలుపు, ఎరుపు, నలుపు. 3 రంగుల డబ్బాలు మీకు ఇస్తే ఎన్ని రంగులు, ఎన్ని రకాల షేడ్స్ అక్కడ మనకు కనపడుతూ ఉంటాయో చూడండి. ఉదానికి సంబంధం లేకుండా మనం అక్కడ చూడవచ్చు. అందుకని మనుషుల్లో ఇక్కడ మనం ఇన్ని రకాలైనటువంటి గుణాలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయంటే ఉండవు. ఇవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమో సత్వగుణం ఎక్కువ ఉంటుంది,
ఒక్కోసారి రజోగుణం పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తమో గుణం పెరుగుతూ ఉంటుంది. ఆ గుణానికి తగ్గట్లుగా అక్కడ ప్రవర్తన అనేటటువంటిది వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ మాటలు కానీ ఆ చేతలు కానీ ఆ గుణానికి తగ్గట్లుగా అక్కడ మనం చూడవచ్చు. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట. సత్వగుణము అనేటటువంటిది పెంపొందాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? రజోగుణము తమో గుణము కూడా తగ్గిపోతాయట. రజోగుణము తమో గుణము తగ్గినప్పుడు సత్వగుణం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. తర్వాత రజసత్వం తమచ్చైవ, రజోగుణం అనేటటువంటిది వృద్ధి చెందాలి అనుకుంటే అక్కడ సత్వగుణము తమో గుణము తగ్గిపోవాలి. సత్వగుణము తమో గుణము తగ్గితే రజోగుణం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. అలాగే తమో గుణం అనేటటువంటిది వృద్ధి చెందాలి అని అంటే సత్వగుణము అలాగే రజోగుణము బాగా తగ్గిపోవాలన్నమాట. ఈ రెండు తగ్గిపోవాలన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుణాల గురించి మనం కొంత అవగాహన చేసుకున్నాం కదా. ఈ గుణాలు మనకి ఎంత నష్టం కలిగిస్తున్నాయి అనేటటువంటిది మనం అవగాహన చేసుకున్నాం. తమో గుణము రజోగుణము ఈ రెండు కూడా మనం ఆత్మజ్ఞానం స్థిరపరచుకోవటానికి ఇవి అడ్డుగానే ఉంటాయి ఎప్పుడూ కూడా. ఈ రెండు కూడా మనం తగ్గిపోయేలాగా చేసుకుని సత్వగుణం పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు మనం ఆత్మజ్ఞానం అవగాహన చేసుకుని ఆత్మజ్ఞానం స్థిరపరచుకొని ఆత్మస్వరూపులుగా ఎలా ఉండాలో అలా ఉండటానికి ఆ గుణం అన్నది ఉపయోగపడుతుంది. కానీ అది కూడా ప్రమాదమే, అది బందీని చేస్తుంది. కానీ సత్వగుణం అనేటటువంటిది ఆత్మజ్ఞానాన్ని స్థిరపరచుకోవటానికి, అంటే గుణాతీతుడిగా నీవు ఉండటానికి సత్వగుణమే నీకు ఉపయోగపడుతుంది. కర్మల్లో కూరుకుపోయి ఉన్నావనుకో కుదరదు. అలాగే అలసత్వము బద్ధకము నిద్ర అంటే అసలు వాడికి ఎప్పుడూ కూడా కుదరదు, వాటిల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు వాడికి. కాబట్టి సత్వగుణం అనేటటువంటిది ఏ విధంగా నీకు ఉపయోగపడుతుందంటే అక్కడ ప్రకాశకం అనేటటువంటిది మనకు చెప్పారు ఇక్కడ. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. అంటే మానసికంగా నీవెప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇక్కడ అలజడి ఆందోళన అశాంతి బాధ భయం ఇలాంటివి ఏమీ లేవనుకో, మనసు ప్రశాంతంగా ఉందనుకో, అప్పుడు హాయిగా భగవాను వాచ భగవంతుడు ఏం చెప్తున్నారు అనేటటువంటి దాన్ని ప్రశాంతంగా వినగలుగుతావు. విన్నదాన్ని విన్నట్లుగా ఆలోచించుకోగలుగుతావు. నువ్వు విన్నదాన్ని విన్నట్లుగా ఆలోచించుకోగలుగుతావు. అలాగే మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది కాబట్టి ఈర్ష్య అసూయ ద్వేషము ఇలాంటివి ఉండవు. కాబట్టి మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది కాబట్టి నిర్మలమైనటువంటి మనస్సుతో మాత్రమే నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు. ఇక్కడ ప్రకాశకము అంటే తెలుసుకోవటం, అంటే నీవు తెలుసుకునేవాడివి, గమనించేవాడివి, నీవు ద్రష్టవు అనేటటువంటిది కూడా నీవు తెలుసుకోవటానికి, ఆ విధంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి, అనుభవంగా ద్రష్టగా సాక్షి చైతన్య స్వరూపంగా నీవుగా ఉండటానికి తమో గుణము రజోగుణము అణుగంటిపోయేలాగా చేసుకుని సత్వగుణంతో నిరంతరము కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తే నీవుగా అనుభవంగా ఉండేలాగా నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని తమోగుణం నుంచి రజోగుణం నుంచి బయటపడి సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని
నిరంతరము కూడా సత్వగుణంతో ఉండాలనేటటువంటి దాంతో మనకు భగవద్గీతలో కూడా ఆ విధమైనటువంటి సాధనలు మనకు చెప్తూ ఉన్నారు. దైవాసుర సంపద్ విభాగ యోగం, అసుర భావాలన్నీ కూడా ఏంటి? తమో గుణానికి సంబంధమైనటువంటివి. దైవీ సంపద అంతా కూడా దేనికి సంబంధమైనటువంటిది? దివ్యత్వము, అదంతా కూడా నీకు సత్వగుణానికి సంబంధమైనటువంటిది. సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు దైవీ సంపద పెంచుకోవాలి, అసుర సంపద పోగొట్టుకోవాలి. అలాగే ఈ దోషాలు అడ్డుపడుతూ ఉంటాయి, మాలిన్యం ఇదంతా కూడా. ఈ మాలిన్యం పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మనస్సు నిర్మలం అవుతుంది. కాబట్టి యజ్ఞదాన తపో కర్మలు నా త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సేవ పావనాని మనీష్ణ. నీవు పవిత్రుడు అవ్వాలి అంటే యజ్ఞ దాన తపోకర్మలు ఆచరించాలి, దైవీ సంపద పెంచుకోవాలి, అసుర భావాలని పోగొట్టుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే రజోగుణము తమో గుణము అణుగంటిపోతూ ఉంటాయి. సత్వగుణంతో ఉండటానికి వీలవుతుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి ద్రష్టగా మీరు ఎలా ఉన్నారో మీరు మిమ్మల్ని ఆ విధంగా మిమ్మల్ని తెలుసుకోవటానికి వీలై నిరంతరం కూడా ద్రష్టగా, నిరంతరం కూడా సాక్షి చైతన్య స్వరూపంగా మీరుగా ఉండటానికి అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి భగవద్గీత మనకు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఆ తండ్రి మన పట్ల ఎంతో అనుగ్రహంతో ఇవన్నీ కూడా మనకు ప్రసాదించారు. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తమో గుణము రజోగుణము కూడా అణుగంటిపోయేలాగా చేసుకుని సత్వగుణం వృద్ధి చెందేలాగా చేసుకుని ఈ క్షేత్రానికి, ఈ చుట్టూతో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి కూడా నేను కేవలము ద్రష్టనై ఉన్నాను, సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను అని ద్రష్టగా మీరుగా ఉంటూ నిరంతరము కూడా మీరు ముక్త స్వరూపులే అనేది తెలుసుకుని ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో